హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇక ఈ రోజు మన తీన్మార్ నేటి వాస్తవాలు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. రాజలింగం కియా హత్య కక్షపూరిత హత్య, రాజకీయ వివాదంగా రాజలింగం మూర్తి మృతి, అధికార విపక్షాల మధ్య మాటల వార్, మేడిగడ్డపై కేసే కారణమంటూ ఆరోపిస్తున్న భార్య సరళ, రాష్ట్ర సర్కార్ సీరియస్ స్పందించిన సీఎం, ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అన్ని కోణాల్లో బృందాలుగా పోలీసుల విచారణ, భయాందోళనలో స్థానికులు, పూర్తి విచారణ అనంతరం వెలుగులోకి రానున్న కారణాలు అంటే వాస్తవానికి తను కేసేసిన ముచ్చట వాస్తవమే, తను ఇప్పుడు మృతి చెందిన మాట వాస్తవమే, తన భార్య సతీమైనటువంటి తను ఆరోపిస్తుంది. సో ఖచ్చితంగా దోషులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరు ఇది సుపారీ ఇచ్చి మర్డర్ చేపించినారు, ఇదంతా వెలుగులోకి రావాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్, అదేవిధంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. అవినీతిని ప్రశ్నిస్తే ఈ విధంగా చంపడం దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే స్వేచ్ఛాభావాలతోని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతుంది, ఈనాడు మనం గత ప్రభుత్వ పాలనలు చూసినాం, రిపోర్టర్ల మీద దాడులు జరిగినాయి. సో ఈ విధంగా ప్రశ్నిస్తే చంపడం ఎంతవరకు కరెక్టు, ఒకసారి ఉన్నటువంటి న్యాయస్థానం కూడా ఆలోచించాలి. కఠినమైనటువంటి శిక్ష వేసి వీళ్ళని, ఈ దోషులను శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకసారి వార్తా విశేషాలకు వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఫిర్యాదు చేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తిని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా భూపాలపల్లి జిల్లాలో జరిగిన రాజలింగం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వివాదానికి దారితీస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసు వేసేందుకు బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని అధికార పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య కుట్రపూరితంగానే జరిగిందన్నారు. ఘటనపై సీఎం సీరియస్ గా ఉన్నారని, దోషుల్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. ఖచ్చితంగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాదు, ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లందరూ దీన్ని ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఖచ్చితంగా ఏదైతే తన సతీమణి ఈనాడు భర్త మరణంతో ఎంతో దిగ్భ్రాంతి చెందుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ గా ఉండాలి. ఈనాడు తప్పు జరిగితే ప్రశ్నిస్తే ఈ విధమైనటువంటి దారుణాల కొడగారితే కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా దోషులను శిక్షించాలి. ఉన్నటువంటి ఎవరైతే దీన్ని సుపారీ ఇచ్చినారు, అసలు ఎవరు చేయించినారు, ఇదంతా కూపిలాగి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మరలా ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ మరలా రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక్కో నిరుద్యోగికి 56,000 ప్రభుత్వం బకాయి, హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. నిరుద్యోగికి గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. సో ఇటకెలకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నిరుద్యోగుల పరిస్థితి అట్లనే ఉంటుంది. దయచేసి నిరుద్యోగుల గురించి ఆలోచించాలి. ఈనాడు మీరు ఉచిత పథకాలు ఇచ్చి తల్లిదండ్రుల మీద ఆధారపడే విధంగా పిల్లలను చేస్తున్నారు, కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విశేషం. ఎందుకంటే ఉచిత పథకాలు వస్తున్నాయని చెప్పేసి పార్టీలను గెలిపించడం కాదు, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే మీకు ఆ ఉచిత పథకాలు కూడా అవసరం లేదు. పిల్లల జీతాలతోని పిల్లల జీవితాలు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి. ఒకసారి ఆలోచించుకోండి. ఉద్యోగ అవకాశాల గురించి, ఉద్యోగాల గురించి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరగాల్సింది. ఎంతో మంది నిరుద్యోగులు ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ నెల 23న తెలంగాణ ప్రదేశ్ కార్యవర్గ సమావేశం భేటీకి టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఏదైతే తెలంగాణ ప్రదేశ్ కార్యవర్గ సమావేశం జరుగుతుందో, మరి టీపీసీసీ అధ్యక్షుడు దీనికి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ అధ్యక్షతని జరగబోతుంది. సో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనం పార్టీని బలోపేతం చేసుకోవడం కానీ ఇతరగత విషయాలపై చర్చ జరగబోతుంది. సో అది సక్సెస్ఫుల్ అయ్యి ప్రజలకు అందుబాటులో వచ్చి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఖచ్చితంగా అందరు నాయకులు పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పొడిగింపు, ఏప్రిల్ 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ. ఈ దఫా పూర్తి కానున్న విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్. ఇది కొన ఇల్లది, ఇక ఇది విచారణ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇక ఎప్పుడు వరకు జరుగుతుంది అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు జరుగుతుంది. ఇక ముందుగానే అంతా డ్రామా ఉంటుంది, పెద్ద డ్రామా జరుగుతుంది, కథా కార్ఖానా, ఇది 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 అంటారు, అరెస్టులు అంటారు, అదంటారు. అది ఏంటంటే రాజకీయ లబ్ధి కోసము జరుగుతుంది. ఈ కథ ఇక చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పటి కొడిసేది ఏం కాదు, ఇది కొనలేదు. ఇప్పుడు విద్యా వ్యవస్థను ఇది ఒకటి మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడే శ్రీకారం.
ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్. 5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం. ఇది ఇప్పుడు మొదటి విడత. ఇది ఇది పూర్తయ్యే వరకు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏదో ఒకటి ఇల్లులు అప్పచెప్తారు ఎలక్షన్స్ వచ్చే వరకు. మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారు అనమాట. మళ్ళీ 2 దఫా అనమాట, సెకండ్ టర్మ్. ఇక మళ్ళీ అవి ఇచ్చేలోపు ఎలక్షన్స్ వస్తుంటాయి. ఇస్తారు కదా మాకేడికి పోతాను, మళ్ళీ ఓట్లు వేయాలన్నమాట. ఇది డ్రామా స్టంట్. ఏ గ్రామాలలో ఏ నిరుపేద ఉన్నారు, ఇల్లులు ఉన్నాయా లేవా, జాగాలు ఉన్నాయా లేవా, సర్వే చేయడానికి చాలా ఈజీ. గ్రామస్థాయి నుంచి తీసుకొని సెక్రటరీ దగ్గర నుంచో ఉన్నటువంటి మండలానికి అధికారులను నియమించి ఏ గ్రామాలలో నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలంటే ఇచ్చేసేయచ్చు. ఇదంతా డ్రామాలు చేసుకుంటా. తెలంగాణ ప్రజలకు సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో కీలకమైనది ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై సర్కార్ అన్ని దఫాల వడపోతల అనంతరం అర్హులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. సో అది ఎట్లా అవుతుంది, ఎట్లా ముందుకు పోతుంది, ఇక ప్రజలే చూడాలి. మీకు కూడా అర్థమవుతుంటుంది కథా కార్ఖాన ఎట్లా చేస్తున్నారు, ఓరికి వచ్చినాయి, ఇల్లులు వచ్చినాయి, ఉన్నోళ్ళకి వచ్చినాయా లేనోళ్ళకి వచ్చినాయా, అదంతా మనం ఇక తెలుసుకోవాల్సిన విషయం. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ చేయలేము. విద్యా అంశం కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యం కాదు. ఉమ్మడి జాబితాలోని అంశం. డిప్యూటీ సీఎం బట్టి జాతీయ సదస్సులో బట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. విద్యా అంశం కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యం కాదు, ఇది ఉమ్మడి జాబితాలోని అంశమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఉన్నత విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలన్నారు. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ చేయలేమని, రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు, వాస్తవానికి ఇది నిజం. ఏదైతే ఏమన్నా రిమోట్ కంట్రోల్ ద్వారా ఇది చేస్తాం కాదు, ఉన్నటువంటి అధికారులు రెగ్యులర్ గా రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి జిల్లాల వారీగా ఖచ్చితంగా ఎక్కడెక్కడ విద్యా వ్యవస్థ బలహీనపడ్డదో ఖచ్చితంగా అక్కడ మెరుగుపరచాల్సినటువంటి అవసరం అధికారుల పైన ఉన్నది. విద్యా వ్యవస్థని డెవలప్మెంట్ చేస్తేనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, ఇతర రాష్ట్రాలు అయితేనేమి, భారతదేశం డెవలప్మెంట్ గానికి కీలకంగా మన విద్యా వ్యవస్థను డెవలప్మెంట్ చేసినప్పుడే, విద్యార్థుల జీవితాలు బాగుపడినప్పుడే ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని ఎప్పుడు అంటారంటే అప్పుడే. ఎప్పుడైతే విద్యా వ్యవస్థ మెరుగుపడినప్పుడే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఉద్యోగ వ్యవస్థను మంచిగా ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, ఉద్యోగాలు చదువుకున్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులు కాకుండా, నిరుద్యోగుల వృత్తులు ఇచ్చుడు కాకుండా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఉన్నటువంటి రిటైర్మెంట్ టైంని ఏదైతే సీనియర్ డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారో, సో రిటైర్మెంట్ టైం తగ్గించి ఉన్నటువంటి కొత్త అవకాశాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడే ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అయితేనేమి ప్రతి రాష్ట్రాల్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒకసారి ఆలోచించుకోవాలి. ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. కవితక్క చూడు ఎంత ముద్ద చెప్తుందిరా. ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు అని బాగానే చెప్తున్నావు. ఒక మరి బీసీ రిజర్వేషన్లలో మా నాయన చేసిండే అన్యాయం జరిగింది బీసీలకు అని ఒక ముచ్చట చెప్పరా అదక కవితక్క? ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు కదా. మరి మీ నాయన కేసీఆర్ చేసినటువంటి ఉద్దారకము బీసీలకు అన్యాయం చేసిన గాముచ్చట కూడా చెప్తే బాగుంటది కవితక్క. సుప్రీంకోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు. ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో గురువారం దళిత బంధు సాధన సమితి సమావేశం నిర్వహించారు. దళిత బంధు సాధన సమితి కాదు, దళిత బంధు మీరు ఎంతమందికి ఇచ్చిరో గాముచ్చట కూడా చెప్పు కవితక్క. ఈ సమావేశంలో కల్వకుంట్ల అసలు దళితులను మోసం చేసిందే మీరు, దళితులను నెత్తిన పెట్టుకుంటామని చెప్పేసి ఎత్తుకొని అనాదనం కింద పడేసారు మీరు. మీ చరిత్ర అది, మీ ఘనత అది. కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏం లేదంట. దళితులే చెప్తారు మీ పాత్ర ఎంత ఉంది, దళితులను అన్యాయం చేసిన పాత్ర, బీసీలకు అన్యాయం చేసిన పాత్ర, మీరు ఎంత కీలక బాధ్యత మీరు పోషించినారో ప్రజలకు అందరికి తెలిసిన విషయమే. అందుకే పక్కకు జరిపి ఆడ కూసబెట్టింది. సమాచార కమిషన్లో 10 మంది కమిషనర్లను నియమించాలి. సెక్షన్ 15 ప్రకారం నియమించి చట్టబద్ధతను కాపాడాలి. పెరుగుతూనే ఉన్న పెండింగ్ దరఖాస్తుల సంఖ్య, చట్టబద్ధతను కోల్పోతున్న సమాచార హక్కు చట్టం ప్రభుత్వం మేల్కోవాలి. పౌర హక్కు అమలుకు పాటుపడాలి. ఆర్టీఐ సంరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శేఖర్ డిమాండ్. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్లో ఒక కమిషనర్ కూడా లేక సుమారు సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నవి. ఈ సంఖ్య కమిషనర్లను నియమించేసరికి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే మన ఆర్టీఐ సంరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి శేఖర్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు పెడితే ఇక ఆర్టీఐ కింద దరఖాస్తులు పెడితే అది వచ్చేటప్పుడు సచ్చేటప్పుడు వచ్చే వరకు ఆ సమస్యలు ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి.
ఖచ్చితంగా అధికారులు కరెక్ట్‌గా వర్క్ చేస్తే ఎన్నో సమస్యలను పరిష్కరించొచ్చు. ఈనాడు అధికారులే కుమ్మక్కయి, అధికారులే అవినీతికి పాల్పడితే తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదోడి బతుకు మాత్రం ఆగం బతుకైతుంది. ఖచ్చితంగా అధికారులు దీనిపైన ఫోకస్ జేయాలే. సమాచార హక్కు కమిషన్‌లో 10 మంది కమిషనర్‌లను నియమించాలే. 10 మంది కాదు ఎక్కువ గూడా నియమించాలి. ఏమైతుంది? ఎక్కువ మందిని గూడా నియమించాలి. తప్పేముంది? సమస్యను పరిష్కరించాలంటే ఈనాడు అధికారులకి మీకు పవర్స్ ఇచ్చింది ప్రజలే. ప్రజల గురించి పని జేయడానికి అధికారులున్నది. ఈనాడు అలాంటి అధికారులే లేనప్పుడు ప్రజలు బాధలను ఎవ్వరికి చెప్పుకుంటారు? ఖచ్చితంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకొని, దీనిపైన ఫోకస్ చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి, దీని మీద ఫోకస్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హైడ్రా వీధుల్లో డీఆర్ఎఫ్ బృందాల పాత్ర కీలకం. కొత్తగా 357 మందికి శిక్షణ ప్రారంభం. వారం రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ ప్రారంభోత్సవంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడి. ఖచ్చితంగా మరి ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం, ఈనాడు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి పైసలు దండుకొని చెరువులు అయితేనేమి, ఎఫ్టీఎల్ అయితేనేమి, బఫర్ జోన్లలో అయితేనేమి ఇష్టం వచ్చినట్టు నాలల పక్కపోటి కానీ కబ్జాలు చేసి గవర్నమెంట్ పక్క సర్వే వేయాలి, గవర్నమెంట్ జాగాలు ఇల్లులు కట్టుకోవాలి, అట్లా జరిగింది. సో దాని మీద యాక్షన్ చేస్తున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరొక 357 మందికి శిక్షణ ఇచ్చి దీనిపైన ఏ విధంగా చేయాలి, ఎక్కడైతే క్లీనింగ్ చేయడం కానీ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్లు ఏ విధంగా మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటే ఒకసారి హైడ్రాపై హైకోర్టు అసహనం, న్యాయస్థానం ఆదేశాలంటే లెక్కలేదా, సెలవు దినాల్లో కూల్చివేతలు చట్టవిరుద్ధం, చెప్పిన నిబంధనలు పాటించరా. సెలవు దినాల్లో కూల్చివేతలు చట్టవిరుద్ధం అన్నప్పుడు ఒక్కసారి హైకోర్టు ధర్మాసనాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఉన్నది. ఎందుకంటే రూల్స్, రెగ్యులేషన్స్, కన్స్ట్రక్షన్ రూల్స్ ఉంటాయి, బఫర్ జోన్లు, ఎందుకు ఆ చట్టాలు ఎందుకు పెట్టుకున్నారు మరి? సో అప్పుడు అధికారులకు మీరు ఆదేశాలు ఇస్తే ఈ విధమైనటువంటి కూల్చివేతలు జరగకపోతుండే కదా. ఒకసారి ధర్మాసనం కూడా ఆలోచించాలి. మనం రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని రాసుకున్నాం కాబట్టి దాన్ని బేఖతారు చేసినప్పుడు ఏ వారం కూల్స్తుంది, ఏ దినం కూల్స్తుంది, ఏ టైం కూల్స్తుంది, కాకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వేరే ఏరియాలకి వెళ్ళాలి. హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పైన మండిపడ్డ ధర్మాసనం. సో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకున్నప్పుడు దాన్ని క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత హైడ్రా కమిషనర్ మీద ఉంటది, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీద ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఇచ్చింది, వాళ్ళకి ఏదైతే పర్మిషన్స్ కూడా ఇచ్చింది. సో ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారే తప్ప ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడితే కాలనీలు జలమయం అవుతున్నాయి. సో దానికి కారణం ఎవరు? ఈ విధమైనటువంటి ఇల్లీగల్ అది కన్స్ట్రక్షన్స్ కదా. ఇష్టానుసారంగా కట్టుకొని మోరీలు కబ్జాలు చేసి, నారాలు కబ్జాలు చేయడం వల్ల వర్షం నీరు స్ట్రైట్గా వెళ్లకుండా ఇళ్లలోకి వచ్చి కాలనీలలో చెరువులాగా మారుతున్నాయి. సో అటువంటి కన్స్ట్రక్షన్స్ ని కూలుస్తున్నారు. ఏ వారం కూలుస్తుంది, ఏ దినం కూలుస్తుంది, ఏమైనా ముహూర్తం పెట్టేది ఉండేనా? అంగన్వాడీ సరుకుల నాణ్యతపై తనిఖీలకు ఆదేశాలు. నాణ్యతపై రాజీ పడొద్దని మంత్రి సీతక్క స్పష్టం. సరఫరాపై సప్లయర్ కు సీతక్క హెచ్చరిక. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేసి అయితే ఫుడ్ ఏది ఉన్నా కానీ నాణ్యతగా సప్లై చేయాలని చెప్పేసి సీతక్క గారు చెప్పడం జరుగుతుంది. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి. పర్యావరణ ప్రేమికులకు మంత్రి కొండా సురేఖ కీలక పిలుపు. ఖచ్చితంగా మనం అయితే పరిరక్షణలో భాగంగా మనం ఎన్విరాన్మెంటల్ సేఫ్ జోన్ లో ఉండాలి. సో ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్కరు అందరూ కృషి చేయాలన్నట్టుగా మన ఇక్కడ సీతక్క మన కొండా సురేఖక్క గారు చెప్పడం జరుగుతుంది. ఎంటర్ప్రెన్యూర్లకు 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులు ఏప్రిల్ నుంచి జారీ చేయనున్న కేంద్రం. 1 సంవత్సరం పాటు చెల్లుబాటు కానున్న కార్డు. కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్ కార్డులను సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులకు త్వరలో అందుకోనున్నారు. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారికి 5 లక్షల వరకు బెనిఫిట్స్ ఇవ్వనున్నట్టుగా మరి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనం చూస్తున్నాం. ఈ రోజు మనం వార్తా విశేషాలు తీన్మార్ తెలుగు దినపత్రిక నేటి వాస్తవాలలో మెయిన్ పేజెస్ వార్తా విశేషాలు ఖచ్చితంగా అందరూ మరి ఈ న్యూస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని మరి డైలీ ఎర్లీ మార్నింగ్ మీకు వచ్చేటటువంటి వాస్తవాలు, వార్తా విశేషాలను రెగ్యులర్ గా చూడాలని చెప్పేసి, అదేవిధంగా ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేసి మరి తీన్మార్ వార్తా పత్రికలను అందరూ ఆదరించాలని చెప్పేసి కోరుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం.